దివంగత మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సేవలు మరవలేనివని లక్షర్పేట యూనిట్ ఆవోప అధ్యక్షుడు కొత్త కిరణ్ కుమార్ అన్నారు. శుక్రవారం లక్షర్పేట స్థానిక విశ్రాంతి భవనంలో రోశయ్య 92వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్త కిరణ్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక దిక్సూచి అయిన రోశయ్య రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పథంలో నడిపారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కష్టాలలో ఉన్నప్పుడు గట్టెంకిచ్చిన చరిత్ర ఆయనకు ఉందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక శాఖ మంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా ఎన్నోసార్లు సేవలు అందించారని చరిత్ర ఆయనది అని అన్నారు. రోశయ్య వైశ్య సమాజానికే కాకుండా కులమతాల భేదం లేకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని, ఆయన సేవల వలన ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నత శిఖరాలకు అధిరోహించారన్నారు. తదనంతరం లక్షర్పేట ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మరియు ఉద్యోగులకు బిస్కెట్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అవాప రాష్ట్ర కార్యదర్శి గుండ ప్రభాకర్, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వజ్జల రాజమౌళి, జిల్లా కోశాధికారి అక్కెనపల్లి రవీందర్, జిల్లా గౌరవ అధ్యక్షుడు రాచర్ల సత్యనారాయణ, యూనిట్ గౌరవ అధ్యక్షుడు పాలకుర్తి సుదర్శన్, ఆవోప నాయకులు జిల్లా సత్తయ్య, నరేంద్ర భీమన్న, దొంతుల చంద్రశేఖర్, రావుల ప్రసాద్, కాసం కుమారస్వామి, బొత్తుకూరి సత్తయ్య, వజ్జల కృపాకర్, గుండ జగదీశ్వర్, గుండ సంతోష్, ఉత్తూరి జయం తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు కొణిజేటి రోశయ్య గారి 92వ జయంతి సందర్భంగా ప్రతి ఏటా కాకుండా ఈసారి విభిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా వారి యొక్క జన్మదిన వేడుకలను జరుపుకోవాలని నిర్ణయించిన కారణంగా నేడు లక్షర్పేట మంచిర్యాల ఆవోపల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంతకుముందు ప్రభాకర్ గారు వివరంగా వారి గురించి చెప్పారు. మళ్ళీ ఆ విషయాలు జోలికి పోకుండా రోశయ్య గారు నాకేం చేసిండని ప్రతి వాళ్ళు ఎవరికి వాళ్ళు ప్రశ్నించకుండా, తను ఎవరికి పర్సనల్గా ఏమి చేయకపోవచ్చు కానీ ఆర్యవైశ్య సమాజానికి సంబంధించిన విషయాల్లో కొన్ని వందల వేల కోట్ల రూపాయల ప్రాపర్టీస్ను అన్యాక్రాంతం కాకుండా నేడు హైదరాబాద్ ముషిరాబాద్లో అయితేనేమి, కాచిగూడలో అయితేనేమి వివిధ విషయాలలో మన స్థలాలకు ఎంక్రోచ్మెంట్ జరిగిన వాటిని కాపాడి అవి మనకు మిగిలేలా చేసినటువంటి గణనీయుడు. తర్వాత ఆయన చెప్పుకుంటూ పోతే ఒక ప్రజాసేవకునిగా, ఒక కరెక్ట్ రాజకీయ నాయకునిగా అతను వెలుగొంది అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచాడు. పార్టీలు మారడము, లేకపోతే ఇంకేమో మారడము, రకరకాల గ్రూపులు మారడం అటువంటి ఏమీ లేకుండా తనకున్నటువంటి శైలిలో, తనకున్నటువంటి జ్ఞానాన్ని రాష్ట్రానికి సంబంధించిన విషయాలకు, మరి దేశానికి సంబంధించిన విషయాలకు అందరినీ కలుపుకొని పోయి అందరినీ ఓదార్చి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఆర్యవైశ్య జాతిని ఒక త్రాటిపై నడిపినటువంటి మహావ్యక్తి. కాబట్టి ఆ మహనీయుడు నేడు మనకు లేకున్నా వారి ఆదర్శాల తీసుకొని మనం వారి బాటలో నడవాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్క సభ్యునికి అందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకుందాం. మనం మాజీ ముఖ్యమంత్రిగా ఆయన మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో కష్ట నష్టాలలో ఉండగా కొణిజేటి రోశయ్య గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి అనర్గళంగా ఆయన పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు తీసుకెళ్ళినట్టు మనందరికీ తెలుసు. ఆయన చేపట్టిన సంస్కరణలు ఇప్పటి వరకు కూడా మన రాష్ట్రం పురోభివృద్ధికి ఎంతో సహకరిస్తున్నాయి. అంతేకాకుండా ఆయన ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ఆయన ఆధ్వర్యంలో ఎన్నో హాస్టల్స్, కాలేజీలు మరియు అన్నదాన సత్రాలు నిర్మాణమయ్యాయి. ఏ పనికి వెళ్ళినా, ఎవరు వెళ్ళినా కుల మతాల ప్రసక్తి లేకుండా ఆయన చేసిన సేవలు ఇప్పటికి కూడా అందరికీ తెలుసు. ఆయన జననం మరియు ఆయన మరణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పటికీ మర్చిపోలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆయన చేసిన సేవలను గుండ ప్రభాకర్ గారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఆవోప సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన కొణిజేటి రోశయ్య గారు వారి యొక్క జయంతి 92వ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. కొణిజేటి రోశయ్య గారంటే మన ఆర్యవైశ్య పితామహులుగా మనమంతా పిలుచుకుంటాం. వారు ఆర్యవైశ్య సమాజానికి ఇవాళ
మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆర్యవైశ్య మహాసభ నిలబడడానికి వారు చేసిన ఎనలేని కృషి అమోఘం. వారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది అంటే వారు కంపల్సరీ మంత్రి పదవిలో 2వ స్థానంలో ఉంటుండేవారు. ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా, విజయభాస్కర్ రెడ్డి ఉండని, చెన్నారెడ్డి ఉండని, పివి నరసింహరావు ఉండని, ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా రోషయ్య మంత్రివర్గంలో 2వ స్థానంలో ఉండేవారు. రోషయ్య గారు మరి మీరు ఎందుకు ఒకసారి ముఖ్యమంత్రి కావాలి అంటే, ప్రభాకర్ నేను ఒకసారి ముఖ్యమంత్రి అయితే నాకు 2వసారి నేను ఇంటికి పంపిస్తారు, నేను 2వ స్థానంలో ఉంటేనే నేను ఎప్పటికి మంత్రిగా ఉంటా అని చెప్పేవారు. అటువంటి జ్ఞానవంతుడు మా రోషయ్య గారు. అటువంటి రోషయ్య గారిని సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వమని చెప్పేసి సంతకం పెట్టమని చెప్తే, నేను ఆంధ్రలో పుట్టాను, తెనాల్లో పుట్టాను, నేను ఆంధ్రలో పుట్టి ఆంధ్రులకు అన్యాయం చేయడం కుదరదు ప్రభాకర్, నేను రిజైన్ చేస్తున్నా, ముఖ్యమంత్రి రిజైన్ చేసి నేను వెళ్ళిపోతా అని చెప్తే ఆమె మళ్ళీ తమిళనాడు గవర్నర్గా పంపించారు. ముఖ్యమంత్రి పదవి రిజైన్ చేస్తే తమిళనాడు గవర్నర్గా పంపారు. అంటే ఆయనే తనకు పదవికి కానీ న్యాయానికి కానీ వ్యక్తిగతంగా కానీ ఎటువంటి వ్యక్తి అంటే ఎవరికి నష్టము చేయనటువంటి వ్యక్తి. ఆనాడు ఆర్యవైశ్య సమాజంలో ఎంత పెద్ద నాయకుడైనా ఎంత పెద్ద వ్యక్తి అయినా కానీ రోషయ్యకు భయపడేవాడే. ఆ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఉన్నా రోషయ్య గారికి భయపడాయి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో అంటే ఇంత అధ్వాన స్థితిలో ఉంది ఆర్థిక పరిస్థితులు. అదే రోషయ్య గారు ఆర్థిక మంత్రిగా ఉన్నట్టుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. ఆయన ఆర్థిక మంత్రిగా ఉంటే ఏవి సంతకం పెట్టాలి, ఏది సంతకం పెట్టద్దు,